హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన పుష్ప 2 మ్యాక్సిమం ఒక 2-3 షోస్ అయితే కంప్లీట్ చేసుకుంది నైట్ నుంచి ఓల్డ్ వైడ్ ఇండియాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ షోకి ఆక్యుపెన్సీ అనేది కొన్ని ఏరియాస్లో ఎక్కువగా వచ్చింది, కొన్ని ఏరియాస్లో తక్కువగా వచ్చింది బికాస్ ఆఫ్ బీభత్సమైన టికెట్ రేట్లు. సో ఫస్ట్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అయితే షోస్ని అయితే రద్దు చేయడం జరిగింది, బెనిఫిట్ షోస్. అది అందరికి తెలిసిన విషయమే. ఇన్కేస్ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా, చాలా షోస్ అనేవి రద్దు అయినాయి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ప్రీమియర్ పడిందో 900 టికెట్ పెట్టారు, అండ్ సింగిల్ స్క్రీన్స్లో 800 పెట్టారు, అండ్ మల్టీప్లెక్స్లో 994 అయితే అయ్యింది టికెట్ ప్రైస్ నేను నైట్ నేను చూస్తే. సో ఈ ఓవరాల్ రేట్స్ వల్ల ఎంత హైప్ ఉన్న మూవీ కూడా పుష్పకి బీభత్సమైన హైప్ ఉంది. అప్పుడు బాహుబలి 2కి ఎలా ఉందో దానికి మించి ఉంది. అండ్ అప్పుడు జనరేషన్ 2017 వేరు, 2024 వేరు. అన్ని థియేటర్స్ పెరిగాయి అండ్ కొత్త కొత్త మల్టీప్లెక్స్లు వచ్చాయి. సో అప్పటికిప్పుడు డిఫరెన్స్ చాలా వేరు. అప్పుడుకున్న టికెట్స్ రేట్స్ వేరు, ఇప్పుడు వేరు. సో ఇప్పుడు కల్కికి దేవరకు ఉన్న రేట్ ఉంచితే అసలు ఎక్సలెంట్ అన్నమాట. ప్రతి ఒక్క థియేటర్ నిండిపోయేది. ఇప్పటికీ హౌస్ఫుల్స్ అయినాయి ప్రీమియర్స్, బట్ కొన్ని షోస్ అయితే అవ్వలేకపోయి 20% ఆక్యుపెన్సీ కూడా దక్కించుకోలేకపోయాయి బికాస్ ఆఫ్ రేట్ అని చెప్పా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు December 5th టోటల్గా మూవీ అనేది అన్ని చోట్ల పడిపోయింది. బెనిఫిట్ షో 5 AM పడింది, అండ్ ఇప్పుడు 11 కూడా ఒక షో అయితే పడింది. టోటల్ 2 షోస్ అయితే పడినాయి రాత్రి లెక్క వేయకుండా ఉంటే. సో మార్నింగ్ 5 AMకి టికెట్ రేట్ నార్మల్ రేట్లోకి వచ్చింది, అది కూడా ఎక్కువే. 900 నుంచి 300 ఫస్ట్ క్లాస్ అయితే సోఫా 350 అయితే పడింది. అండ్ మనకి ఇంకా థర్డ్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ 100 రూపీస్, అండ్ ఇంకోటి 400 రూపీస్. సో ఇవి సింగిల్ స్క్రీన్స్. మల్టీప్లెక్స్ వచ్చేసరికి సిల్వర్ 350 రూపీస్ అండ్ గోల్డ్ అంటే రిక్లైనర్స్ 495 రూపీస్ అయితే పెట్టడం జరిగింది మల్టీప్లెక్స్లో. సో ఈ 5 AM ఆల్రెడీ ప్రీమియర్స్ చూస్తున్నారు, పాజిటివ్ టాక్ వచ్చింది, బాగుంది, అంతా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ 5 AM షోస్ కూడా ఫుల్ అవ్వలేని పరిస్థితులు అయితే ఉంది. అటు బెంగళూరు, ఇటు ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇండియాలో అవుతున్నాయి. అంటే ఇంకా ఫుల్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి బాగా. నార్త్ ఇండియాలో కొన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. ఇంకా ఫుల్ ఈరోజు ఈవినింగ్కి టాక్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత వాళ్ళ టికెట్ రేట్ అయితే పట్టించుకోరు, చాలామంది థియేటర్కి వెళ్తారు. సో ఇక్కడ తెలుగు స్టేట్స్లో ఏమైపోయిందంటే, టికెట్ కాస్ట్ ఇంత ఉండడం వల్ల మార్నింగ్ 5 AM షోస్ కూడా ఆక్యుపెన్సీ తగ్గింది. అండ్ ఎందుకంటే నేను రీసెంట్గా ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేస్తే 11 AM షోకి టికెట్స్ 10% ఆక్యుపెన్సీ కూడా లేదు. చెప్తున్నా, మామూలుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, బెంగళూరు అండ్ కర్ణాటక అసలు ఆక్యుపెన్సీ లేదు బికాస్ ఆఫ్ టికెట్ రేట్స్. ప్రొడ్యూసర్లు కల్కికి దేవరకు పెట్టున్న రేటు ఈ రోజు నుండి ఉంటే అసలు టికెట్ దొరకబోదును. మనకి ఎప్పుడైతే మనకి మండే ట్యూస్డే టికెట్స్ ఓపెన్ చేస్తారో ఈ సండేకి టికెట్స్ లేకపోదును. టికెట్స్ మొత్తం ఖాళీ సండే వరకు కూడా. అన్ని టికెట్స్ అన్ని థియేటర్లో సోఫా కానించి రెక్లైనర్స్, ఫస్ట్ క్లాస్, థర్డ్ క్లాస్ ఫుల్ ఖాళీగా ఉన్నాయి టికెట్స్ మొత్తం. సినిమా హిట్ టాక్ వస్తున్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ టికెట్ రేట్స్. నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్స్ ప్లీజ్ మీరు టికెట్ రేట్ తగ్గిస్తే ఇప్పుడైనా ఒక 50 అయినా 100 అయినా తీయండి. 350 ఏంటండి బాబు టికెట్ రేట్? ఒక ఫ్యామిలీ 350 పెట్టుకొని రావాలంటే సపోజ్ ఫ్యామిలీకి 4 మెంబర్స్ కదా, ఎంత అవుతుంది? 2000 ఖర్చు పెట్టుకోవాలి, ప్లస్ జిఎస్టీ, ప్లస్ పార్కింగ్, ట్రావెలింగ్కి. సో చాలా బడ్జెట్ ఎక్కువైపోయింది. ఒక 10 మెంబర్స్ రావాలంటే నిన్న నైట్ 900-800 టికెట్కి 10 మెంబర్స్ వెళ్తే 10,000 అయ్యింది. ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీ చెప్తున్నా. అంటే బ్లాక్లో ఇదివరకు ప్రతి సినిమాకి 2,000 ₹1,000 ఈ బ్లాక్లో నార్మల్గా బెనిఫిట్ షో టికెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇలా డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషికి 900, ఇంకా అది బ్లాక్లోకి వెళ్తే 3,000 అయ్యింది టికెట్. సో ఇలా డైరెక్టర్గా థియేటర్ వాళ్ళకి ఇచ్చేసారు రేట్ 900 ఆన్లైన్లో కూడా. సో దానివల్ల ఆక్యుపెన్సీ చాలా తగ్గింది. బట్ మనకి డే 1 అనేది 300 వేయచ్చు, 270 వేయచ్చు వాళ్ళు. నేను చెప్తున్నా, ఆక్యుపెన్సీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ కలెక్షన్ వచ్చిందని చాలామంది అనుకుంటారు. అది దేనివల్ల వచ్చిందంటే, టికెట్ 900-800 వల్ల తక్కువ మంది వెళ్ళినప్పటికీ కూడా కలెక్షన్ అనేది ఎక్కువ వస్తుంది టికెట్ రేట్ ఉండడం వల్ల. సో అంత వచ్చింది ఎంత వచ్చిందంటే మరి అక్కడ అలాంటిది ఏం వద్దు. మ్యాక్సిమం టికెట్ రేట్స్ వల్ల అయితే వచ్చింది. సినిమా బాగుంది, నేను చెప్తున్నా ఎక్సలెంట్గా ఉంది. నేను ప్రొడ్యూసర్లో ఒకటే రిక్వెస్ట్, కొంచెం తగ్గిస్తే ఒక 50-100 రూపీస్ మైనస్ చేస్తే టికెట్కి ఇప్పుడైనా జనాల ఫ్యామిలీస్ విపరీతంగా మూవీకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆక్యుపెన్సీ లేదు.
దారుణంగా పడింది ఆక్యుపెన్సీ. ఇంకా ఒక ఊర్లో చూసాను నేను, సండే వరకు టికెట్స్ అయితే ఆన్లైన్లో పెట్టేశాడు. 5 థియేటర్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి మొత్తం, ఒక మల్టీప్లెక్స్ అండ్ మిగతా 4 సింగిల్ స్క్రీన్స్, స్క్రీన్ 1 స్క్రీన్ 2 ఉన్న థియేటర్స్ మొత్తం అన్నీ ఓపెన్ చేస్తారు సండే వరకు ఈ రోజు నుంచి. సో ఈ రోజు అయితే మార్నింగ్ 5 నుంచి నైట్ 10 వరకు షోస్ ఉన్నాయి, ఒక 5 షోస్. రేపటి నుంచి 4 షోస్ అని చెప్పి వదిలేడు. ఇంకా ఏమన్నా ఈరోజు ఇంక్రీజ్ అవుతే ఆక్యుపెన్సీ రేపు ఇంకో షో యాడ్ చేస్తారు. సో మార్నింగ్ 5 AM పర్లా, 11 ఆక్యుపెన్సీ లేదు. బట్ టైం ఎంత అయింది, 11:30 అయిపోతుంది. ఇంకా మనకి 2:30కి షో పడింది, 5:30కి ఉంటుంది, ఇంకా 10:30 కూడా. ఈ 3 షోస్ ప్లస్ డే 1 ఆక్యుపెన్సీ అసలు లేదు. 10% ఆక్యుపెన్సీ లేదు. ఇప్పుడు 11:30 అయింది, ఇంకా 2 hours ఉంది మ్యాట్నీ షో పడడానికి. అసలు టికెట్స్ బుక్ అవ్వట్లే. నేను చెప్తున్నా, ఒక 10% ఆక్యుపెన్సీ కూడా నమోదు అవ్వలేదు సింగిల్ స్క్రీన్ థియేటర్లో. బికాస్ ఆఫ్ మూవీ టాక్ కాదు, మూవీ టాక్ చాలా బాగుంది. నేను చెప్తున్నా, బ్లాక్ బస్టర్. సీన్స్కి గూస్ బంప్స్ వస్తున్నాయి, బీజిఎం కానీ ఆ జాతర సీన్ కానీ. టికెట్స్ రేట్స్ తగ్గిస్తే కలెక్షన్ కాదు, జనాలు చూసి మూవీ ఎక్కడనో ఇల్లు ఉంటుంది. బాహుబలికి చూడండి, 150 రూపీస్కి 1800 కోట్లు కలెక్ట్ చేసింది, ఇది 900 ఏంటండి. నేను చెప్తున్నా, ప్లీజ్ రిక్వెస్ట్, ఫ్యామిలీస్ వెళ్ళాలని చెప్తున్నా. నేను ఫ్యామిలీస్ చూడాలి మూవీ, ఎందుకంటే బాగుంది మూవీ. ఒక బాగున్న మూవీని ఎలా వదిలేస్తున్నారు? చాలామందికి ఉంది ఆశ మూవీకి వెళ్ళాలని. ఇంకో పాయింట్, నేను నా చుట్టుపక్కల కొన్ని జనాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళ టికెట్ రేట్ వల్ల పైరసీ చూసేస్తామనే మాటలు వస్తున్నాయి. ఓ 4 రోజులు ఉంటే మూవీ రూల్స్లో వచ్చేస్తుంది, ఓ 10 రోజులు ఉంటే ఐబొమ్మలో వచ్చేద్ది అంటున్నారు. ఇదివరకు ఆ మాట అనేవారు కదా. కల్కి దేవరా కూడా అలాగే వచ్చేసి మూవీ రూల్స్లో. బట్ టికెట్ రేట్ కదా, ఒకసారి టికెట్ రేట్ తక్కువ కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం. చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది, రెండోసారి వెళ్ళారు పైరసీ వచ్చినప్పటికీ కూడా. బట్ ఈ మూవీ రేట్ ఎక్కువ ఉండడం వల్ల పైరసీకే ఇంకా వెయిట్ చేస్తామనే టాక్ వచ్చేసింది బయట. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి వాళ్ళు తగ్గిస్తారో లేదో తెలియదు కానీ ఆక్యుపెన్సీ చాలా డౌన్ఫాల్ అయితే అయిపోయింది. కలెక్షన్ వస్తుంది టికెట్ రేట్ వల్ల, కానీ ఆక్యుపెన్సీ చాలా తగ్గిపోయింది. సింగిల్ స్క్రీన్స్ చాలా దారుణంగా పడిపోయింది. ఇంకా 2 hours ఉంది, మ్యాట్నికి కూడా బుక్ అవ్వలేదు. ఈవినింగ్ నైట్ సెకండ్స్ సండే వరకు ఫుల్ ఖాళీ థియేటర్లో. అదే దేవరా కల్కి ఉన్న టికెట్స్ వేసుకి సండేకి మొత్తం హౌస్ఫుల్స్ అయిపోయి. ఇది అవ్వట్లా. నేను చెప్తున్నా, టికెట్ రేట్ ఇదే కొనసాగితే 1 week నార్త్ ఇండియాలో కలెక్షన్ వస్తుంది తప్ప ఏపీ తెలంగాణలో కలెక్షన్ చాలా డ్రాప్ అవుతుంది చెప్తున్నా. అది ప్రొడ్యూసర్లకి రిక్వెస్ట్, టికెట్ రేట్స్ తగ్గిస్తే బేభత్సంగా వస్తారు అన్నారు. బాహుబలి టికెట్లు బద్దలైపోతాయి. ఇప్పుడు టికెట్ బద్దలవుతుంది ఎలాగా? తక్కువ జనం మళ్ళీ ఎక్కువ టికెట్ పెట్టుకుంటే ఏంటి లాభం? సో నేను చెప్తున్నా, అదే నన్ను ఎవరో ఫ్యాన్స్ అని నెగిటివ్గా అనుకుంటారు అనుకోండి. నేను ఇంకేం చేయాలి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను నేను. సో దట్స్ ఆల్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కన్సేపట్లో డే 1 కలెక్షన్ ఎంత వస్తుంది అనేది మీకు వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.